ఈ నెల 6వ తేదీన కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఒకప్పటి గురు శిష్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు హైదరాబాద్లో భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు చర్చకు రానున్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం రేవంత్ రెడ్డిని ఆంధ్రాలో కలుపుకున్న 7 మండలాలను తిరిగి తెలంగాణకు ఇప్పించాలని డిమాండ్ చేయాలంటూ కూడా అంటున్నారు. అయితే దీంతో పాటు దిగువ సీలేరు హైడెల్ ప్రాజెక్టును కూడా తెలంగాణకు దక్కేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి బాబు రేవంత్ సమావేశం గురించి స్పెషల్ స్టోరీ చూద్దాం. ఈ నెల 6న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు హైదరాబాద్లో సమావేశం కానున్నారు. కాగా ఈ భేటీకి అత్యధిక ప్రాధాన్యం సంతరించుకోనుంది. బాబు పర్యటనలో ప్రధానంగా రాష్ట్ర విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకొచ్చే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ మాత్రం తెలంగాణకు చెందిన 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసుకుంది. వాటిని తిరిగి రాబట్టాలని డిమాండ్ చేస్తోంది. బాబుతో జరిగే సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించాలని పట్టుబడుతోంది. దీంతో పాటు దిగువ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టును కూడా అడగాలని హరీష్ రావు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణకు దక్కాల్సిన అంశాల గురించి రేవంత్ దృష్టికి తెచ్చారు. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి రాసిన లేఖను తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరు రాష్ట్రాలు ఒకరికొకరు సహకరించుకోవాలని, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చంద్రబాబు కోరారు. హైదరాబాద్లో భేటీ అవుదామని చంద్రబాబు ప్రతిపాదించారు. దానికి రేవంత్ కూడా సమ్మతించారు. ఇక ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాలు దాటిపోయింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కింద పలు అంశాలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు చర్చించుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని బాబు ప్రతిపాదన చేశారు. అందుకే ఆయన శనివారం నాడు మధ్యాహ్నం కలుద్దామని తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇక రేవంత్ రెడ్డి విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన కొంతకాలం తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరారు. ఇరువురు సీఎంల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఒక విధంగా చెప్పుకోవాలంటే గురు శిష్యులు అని చెప్పుకోవచ్చు. ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న తన సహచర నాయకులతో పాటు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ అయినప్పుడు చర్చకు రావాల్సిన అంశాల ఎజెండాను సిద్ధం చేస్తున్నారు అధికారులు. అయితే ఇప్పటి వరకు 2 రాష్ట్రాల మధ్య 23 కార్పొరేషన్లకు సంబంధించి ఆస్తులపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. వాటిలో ప్రాంతీయ రవాణా కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్తో పాటు ఏపీ పునర్విభజన చట్టం 9th స్కెడ్యూల్లో ప్రస్తావించిన కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. అలాగే 10th స్కెడ్యూల్లో ప్రస్తావించిన 30 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటిలో తెలుగు అకాడమీతో పాటు పలు చిక్కుముడులు కలిగిన అంశాలున్నాయని చెబుతున్నారు. వాటిని ఇరువురు ముఖ్యమంత్రులు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ నెల 6న ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశం కానున్న క్రమంలో బీఆర్ఎస్ కూడా కొన్ని డిమాండ్ల చిట్టాను రేవంత్ ముందుంచింది. బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు ప్రస్తుతం దేశంలోని అత్యంత శక్తివంతమైన నాయకుడు, కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి దృష్టికి తెలంగాణకు చెందిన 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ విలీనం చేసుకుంది. వాటిని తిరిగి తెలంగాణకు అప్పగించేలా బాబుపై ఒత్తిడి తేవాలని హరీష్ రావు కోరారు. 7 మండలాలతో పాటు సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టును అప్పగించాలని రేవంత్ కోరాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు. అయితే రాష్ట్ర విభజన జరిగినప్పుడు అంటే 2014లో తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండానే 7 మండలాలతో పాటు హైడల్ ప్రాజెక్టును ఏపీకి బదిలీ చేశారు.
కాగా ఈ మండలాలన్నీ పోలవరం డ్యాం ముంపు ప్రాంతాలని కేంద్రంపై ఒత్తిడి పెంచి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే 7 మండలాలతో పాటు సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టును ఏపీలో విలీనం చేసుకున్నారని తెలంగాణ ఆరోపిస్తోంది. తెలంగాణ అనుమతి తీసుకోకుండా ఈ మండలాలను ఎలా విలీనం చేసుకుంటారని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే పోలవరం ముంపు గ్రామాల్లో 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. వరదలొచ్చి ముంపుకు గురవుతున్న గ్రామాలను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం 5 గ్రామాలు ఏపీలో ఉన్నాయి కాబట్టి వరదలు వచ్చినప్పుడు సాయం చేయడానికి నిరాకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని నిర్ణయించామని చెబుతున్నారు. మరి ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశంలో పెండింగ్ అంశాల పరిష్కారం అవుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.